సో, చాలామంది వచ్చేసరికి ఇప్పుడు తెలంగాణ కాలేజెస్ షట్‌డౌన్ గురించి తెలుసుకున్న వాళ్ళున్నారు. అయితే ఈ బంద్ నోటీస్ ఏదైతే ఉందో, దానికి సంబంధించిన అఫీషియల్ నోటీస్ అనేది వాళ్ళు పంపించడం జరిగింది. ఇక్కడ మీకొక డిస్‌ప్లే ఎళ్ళిపోద్ది చూడండి. సో, ఇప్పుడు బంద్ చేస్తన్నారు గదా! సో, ఆ బంద్ వేటికి అప్లై అవుతుంది? ఇక అసలు జరిగిన కథేంటి? మళ్ళీ ఈ ఎగ్జామ్స్ ఏవి పోస్ట్‌పోన్ అవుతాయి. వీటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. సో, ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి. మీకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫర్దర్ కాల్ చేయండి. తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అప్డేట్స్ కోసం. ఇంకా అప్డేట్స్ ఉన్నాయి మీకు ఇవ్వాల్సినయి కన్ఫర్మేషన్ కోసం ఆగుతున్నాను. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే, ఇప్పుడు ముందుగా మీకు ఒకటి చెప్పాల్సిందుంది. సో, మనం 900,00,00,000, 300,00,00,000 దీని గురించి మాట్లాడుకున్నాం. రావాల్సిన వివరాలు రఫ్‌గా 10,000,00,00,000. అయితే ఇక్కడ వీళ్ళు ఇస్తానన్న 900,00,00,000లో మళ్ళీ ప్రభుత్వంతో మాట్లాడితే 150,00,00,000 ఇస్తామని చెప్పటం వల్ల వీళ్ళు నిరాకరించడం అయితే జరిగింది. దాని గురించి ఇప్పుడు ఎటు దిక్కు తోచని పరిస్థితుల్లో కాలేజీలు నడపలేని పరిస్థితుల్లో వీళ్ళు నిరవధిక బంద్‌ని చేపట్టారు. ఎప్పటి వరకు చేపడతారు ఏంటనేది నేను చెప్తాను తర్వాత. కన్ఫర్మేషన్ కోసం వెయిటింగ్. ఇక ఈ రోజు నుంచి క్లోజ్ చేశారు గదా! ఇందుట్లో జేఎన్‌టీయూహెచ్ కింద ఉన్న కాలేజెస్, ఇంజినీరింగ్ కాలేజెస్, పీజీ, డిగ్రీ కాలేజెస్ తెలంగాణలోవి, ఇక వచ్చేసరికి బీఈడీ కాలేజెస్, ఫార్మసీ కాలేజెస్. సో, ఇవన్నీ కూడా బంద్ పాటిస్తున్నాయి. మొత్తం మీద ఓవరాల్‌గా దాదాపుగా దగ్గరగా రఫ్‌గా 1900 కాలేజీలు బంద్‌కి సహకరిస్తున్నాయి. అంటే 1800 చిల్లర ఏదో ఉంది పైన. అయితే మరి ఇంజినీరింగ్‌వి రేపటి నుంచి మిడ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫార్మసీ వాళ్ళవి ఫస్ట్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి బీఈడీ వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్నాయి. వీటిని కూడా వాయిదా వేస్తున్నామని చెప్పారు. అయితే యూనివర్సిటీ నుంచి ఇంకా పోస్ట్‌పోన్‌మెంట్‌కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అనేది ఇంతవరకు రాలేదు. అది బీఈడీ కాలేజీల పరంగా అయినా గానివ్వండి, ఫార్మసీ కాలేజీల పరంగా అయినా గానివ్వండి, మిడ్ అయినా కానివ్వండి. మొన్న మిడ్ సెకండ్ ఇయర్‌వి కూడా పోస్ట్‌పోన్ అయినాయి. సో, సెకండ్ ఇయరో, థర్డ్ ఇయరో, సెకండ్ ఇయర్ అనుకుంటా సరిగ్గా గుర్తులేదు నాకు. సో, మొత్తానికైతే ఇవి కూడా పోస్ట్‌పోన్ చేయడానికైతే వీళ్ళు రెడీ అయిపోయారు. సో, వాయిదా వేసుకున్నట్లయితే తెలుస్తా ఉన్నది. మరి యూనివర్సిటీల నుంచి కానివ్వండి, బీఈడీ కాలేజీల నుంచి కానివ్వండి, ఆయా కాలేజీకి సంబంధించిన యూనివర్సిటీల నుంచి అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది. పోస్ట్‌పోన్ అవుతాయా లేదా అని చెప్పేసేసి. వీళ్ళైతే చెప్పేశారు. పోస్ట్‌పోన్ వాయిదా వేసుకుంటున్నాం అని చెప్పేసి. అయితే మొన్న డిగ్రీ కాలేజీల వాళ్ళు మీకు గుర్తుందో లేదో, డిగ్రీ కాలేజీ వాళ్ళు చేసిందేంటి? ఎగ్జామ్స్ వాయిదా వేయాలని యూనివర్సిటీకి రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు రీయింబర్స్‌మెంట్ గురించి ఇప్పుడు నడపలేని పరిస్థితి. ఇప్పుడు బుక్లెట్లు తేటానికి కూడా డబ్బులు లేవని చెప్పేసేసి. అయితే ఆ యూనివర్సిటీ వాళ్ళు వాటిని వాయిదా వేయటం అయితే జరిగింది. మీ అందరికి తెలుసో తెలీదో నాకైతే తెలీదు. ఓవరాల్‌గా నేను చెప్పొచ్చేదేంటంటే ఇవాల్టి రోజు నుంచి కాలేజీలు అన్నీ కూడా బంద్ పాటిస్తున్నాయి. తాత్కాలికం. అయితే ఇక్కడ ప్రభుత్వం ఇస్తానన్న డబ్బులు ఇచ్చే వరకు కూడా ఈ బంద్ కొనసాగుతుంది అంటున్నారు. కానీ నాకు తెలిసి ఒకటుంది. అది నేను అఫీషియల్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. అంటే అఫీషియల్ అంటే కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేస్తా ఉన్నాను. సో, దాని గురించి నేను వీడియో చేసి పెడతాను. అయితే ఇక్కడేంటంటే ఇప్పుడు డిప్లొమా కాలేజీలు ఇవన్నీ ఉన్నాయి గదా! సో, ఇంటర్ కాలేజీలు గనక రీయింబర్స్‌మెంట్ మీద నడిచినట్టయితే వాటికి ఇస్తారండి. ఇంటర్ కాలేజీలు రీయింబర్స్‌మెంట్ లేదు అంటే మాత్రం వాటికి బంద్ ఉండదు. మరి డిప్లొమా కాలేజీలు కూడా ఇంజినీరింగ్ కింద వస్తే గనక వాటిని కూడా బంద్ చేస్తారు ఈ రోజు నుంచి. సో, ఇక వాటికైనా ఫ్యాకల్టీ ఉండాలిగా. మరి ఇక ఫ్యాకల్టీ పరిస్థితి ఏంటి? సో, ఫ్యాకల్టీకి కాలేజీలు కండక్ట్ చేస్తున్నారు. కొన్ని కాలేజీలు ఏం చేసినాయంటే ఇవాళ ఒక్కరోజు మాత్రమే సెలవు ప్రకటించడం జరిగింది. చాలా వరకు కాలేజీలు ఈ రోజు నుంచి బంద్ ప్రకటించడం అయితే జరిగింది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆ ఒక్కరోజు కాలేజీలు బంద్ సెలవు ఇచ్చినవి కూడా
ఇప్పుడు దీంతో పాటు నడుస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ప్రైవేట్ యాజమాన్యాలు ఏవైతే ఉందో ఫెడరేషన్ అకాడమీ ఏదైతే ఉందో వాళ్ళు దీనికి ఒక ప్రణాళికని రూపొందించారు. సో ఆ ప్రణాళిక ప్రకారం మీకు వచ్చేసరికి ఇక నాకు తెలిసి ఈ నెల 10వ తారీఖు వరకు కూడా వాళ్ళ షెడ్యూల్ ఉంటుంది. అంటే ఇక్కడ 6వ తారీఖు వచ్చేసరికి వీళ్ళు భారీ బహిరంగ సభ 10 లక్షల మందితో నిర్వహించడానికి సిద్ధమయ్యారు. నేను ఇంతకుముందే చెప్పేశాను అది. 4వ తారీఖు అంటే రేపు ప్రభుత్వానికి వచ్చేసరికి వీళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు. ఓకేనా? సో దాని గురించి సో ఇక 10వ తారీఖు ఏదైతే ఉందో ర్యాలీలు అని చెప్పేసి జరుగుతూ ఉంది. అసలైతే ఇప్పుడు వీళ్ళు డబ్బులు ఈ 900 కోట్ల బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చి ఒప్పుకున్నా ఇప్పుడు ఇవ్వటం కుదరదండి. ఇప్పుడు ఇవ్వటం కుదరదు. దానికి ఒక కారణం ఉంది. అది ఏంటో కూడా నేను చెప్తాను. సో చాలా తతంగం ఉంది దానికి. అసలైతే ఎప్పుడో దీపావళికి ఇస్తా అన్నప్పుడు దీపావళికి ఇచ్చుంటే బాగుండేది. అయితే ఇక్కడ వీళ్ళు ఎప్పటి నుంచో పాత కాలేజీలు అంటే ఇప్పుడు 2000లో పెట్టిన కాలేజీలు, అంతకుముందు పెట్టిన కాలేజీలు కూడా ఈ బంద్కు సహకరిస్తున్నాయంటే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు చెప్పింది ఏంటి? ఆర్టీఎఫ్ విధానంలో మాకు అన్యాయం జరిగింది, మాకు ఇస్తాను అన్న డబ్బులు కూడా ఇవ్వలేదు, మాకు అసలు రావాల్సింది ఇంత తక్కువ కాదు, చాలా ఎక్కువ, 2022 నుంచి కూడా రావాల్సినవి ఉన్నాయి, మరి ఇవ్వకపోతే మేము ఎలా నడిపామని చెప్పేసి వాళ్ళు ఇది చేశారు. సో అందుకని చెప్పేసి వీళ్ళు క్లాస్ వర్క్లు అనేవి నడవు స్టూడెంట్స్కి. అంటే ఫ్యాకల్టీకి సెలవులు ఇస్తారని కాదు, ఫ్యాకల్టీతో పని ఉంటుంది. ఎందుకంటే చేయాల్సిన పెండింగ్ పనులు పెడతారు. ఇక ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక షెడ్యూలు, ఆ షెడ్యూల్కి మరి హైదరాబాద్ వెళ్ళాలి కదా, వీళ్ళు జీతాల కోసం పనిచేస్తున్నారు. నిన్న మనం మాట్లాడుకుందాం. సో వీళ్ళని కూడా తీసుకుపోతారు. హెచ్ఓడి అయినా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ప్రిన్సిపాల్స్ అయినా కానివ్వండి, ఫ్యాకల్టీ అయినా కానివ్వండి, ఎవరినైనా కానివ్వండి, సో స్టూడెంట్స్ను కూడా తీసుకుపోయేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? సో ఇంకా చాలామంది ఇంకా చాలా అడుగుతున్నారు. ఇంకా చాలా ఎగ్జామ్ షెడ్యూల్ అవ్వబోయే ఉన్నాయి. ఇంకా ఎగ్జామ్ నోటిఫికేషన్స్ సంగతి అడుగుతున్నారు. మరి కట్టించుకుంటారు. మరి కట్టించుకోవడానికి కాలేజీలో ఫ్యాకల్టీ ఉన్నారు, ఎగ్జామ్ సెల్లో ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. మీరు వెళ్ళేసి ఎగ్జామ్ ఫీజు కట్టుకోండి. మీ క్లాస్ వర్క్ అయితే నడవదు, కానీ ప్రస్తుతానికి వాళ్ళు ఒప్పుకునే వరకు మీ ఎగ్జామ్ ఫీజులకి కట్టడానికి ఎటువంటి డోకా ఉండదు. మీరు అది మిస్ చేసుకోబాకండి. ఓకేనా? సో ఖచ్చితంగా వెళ్ళండి. ఎగ్జామ్ సెల్లో వాళ్ళు ఉంటారు, కట్టేసుకోండి. ఫ్యాకల్టీ అనే వాళ్ళు ఉంటారు, ఏ కాలేజీ అయినా కానివ్వండి. ఓకేనా? ఓవరాల్గా అయితే ఇదండి. సో మరి మీ కాలేజీలో మీకు మెసేజ్లు వచ్చినాయా? కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అప్డేట్ మిస్ అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.